ఒకరికుండదని అది నిర్ధారణ చేసెను ప్రతి ముద్దాయినని. నీలాంటి వాసనవే ఒకరికుండదని నిజ నిర్ధారణ చేసెను ప్రతి ముద్దాయినని. గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని. గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని. కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవా? ఈ తేడా చూసైనా ఒకడని నువ్వెరుగవా? వేలి ముద్ర నీకుందని. నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. నీలాంటి కళ్ళు వేరొకరికుండవని నువ్వు ఏ దేశమెళ్ళినా గుర్తించగలదని. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మనం ఆలోచిస్తున్న పాఠంలోని రెండో భాగంలోనికి పరిశీలనలోనికి మనం వెళదాం. అది పేరులోని పవర్. మొదటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్లుగా పేరు అనేది ఒక మనిషికి ప్రత్యేకతనిచ్చేదని, ఆ మనిషి స్వభావాన్ని తెలిపేది అని, పేరు మార్పు వలన అతడి బ్రతుకులోని చాలా మార్పులు, అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయని, అబ్రహాము కానీ, యాకోబు కానీ, అలాగే షారా కానీ, వీళ్ళందరి పేరులో మార్పు జరగటం వల్ల వారు ఎంతటి స్థాయికి వాళ్ళు అటు దేవునిలో కానివ్వండి, మనుషులలో కానివ్వండి ఎదిగారు అనడానికి వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, ముఖ్యంగా వారి పేరులోని మార్పులు సాక్ష్యంగా మనకు నిలబడుతున్నాయి. ఎందుకంటే దేవుడే స్వయంగా వారి పేర్లను మార్చాడు. దేవుడే మార్పు తీసుకొచ్చాడు వారి పేర్లు. ఎప్పుడైతే దేవుడు వారి పేర్లోని భావాన్ని, అర్థాన్ని మార్చడానికి పూనుకున్నాడో వెంటనే వాళ్ళ బ్రతుకులో ఊహించని గొప్ప మార్పులు సంభవించడం అనేది మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎంత గొప్పవాళ్ళుగా ఎదిగారు దేవునిలో, దేవుని దృష్టిలో ఎంతగా వాడు గుర్తింపు పొందారు అన్నది మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనించాలి. ఏంటంటే పేరు అనగానే అది మనిషికి ఇచ్చే ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు అని మనకు తెలుసు. కానీ ఎందుకు ఈ పేరు విషయంలో మనం ఆలోచించాలి అంటే బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, అక్కడ సుగంధ తైలము కంటే మంచి పేరు ఏమంటున్నాడండి జ్ఞాని అయిన సొలొమోను? సుగంధ తైలం అంటే ఒక పరిమళం ఇచ్చే తైలం. దాన్ని ఒకవేళ మనం పూసుకోవటం వలన అది ఎంతగా ఆకర్షిస్తుందో. అవును, పరిమళానికి ఏముంది? ఆకర్షణ ఉంటుందండి. గ్రావిటీ అంటారు మన భాషలో చెప్పాలి అంటే. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మంచి పరిమళ వాసన వస్తే ఆ వ్యక్తి తన వాసన ద్వారా ఆకట్టుకుంటాడు. అంటే వ్యక్తిలోనున్న పరిమళం కన్నా ఆ పేరుకు ఆకర్షణ ఉంటుంది అంటున్నాడు. చూడండి, మీకు అర్థమైందో లేదు. సుగంధ తైలము కంటే అంటే సుగంధ తైలం మనుషులు ఆకర్షిస్తుంది అంటే అవును, 100% అది ఆకర్షిస్తుంది.
ఒక మంచి పర్ఫ్యూమ్ వాడే వ్యక్తి మన పక్క నుంచి వెళ్ళినప్పుడు మనం ఆస్వాదిస్తాం. ఎంత బాగుంది, ఈ సుగంధం ఎంత బాగుంది, ఈ మంచి ఆస్వాదన ఎంత ఆనందకరంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. అలా వ్యక్తిని మనం అభిమానం, గౌరవం, ఆకర్షణ ఇవన్నీ ఒకవేళ ఆ పరిమళ తైలంలో ఉంటే దానికంటే ఏమంటున్నాడండి, మంచి పేరు మేలు అంటున్నాడంటే పేరులో కూడా ఆకర్షణ ఉందా? అవునండి. ఈరోజు ప్రపంచంలో బ్రాండెడ్ అంటారు చూసారా. బ్రాండెడ్ అనగానే కొన్ని పేర్లకు ప్రపంచ ఖ్యాతి వస్తుంది. ఆ బ్రాండ్ నేమ్ అనగానే ఖచ్చితంగా మనం వాటి దగ్గరికి వెళతాం. ఏమంటే మొబైల్స్లో ఎన్ని మొబైల్స్ లేవు చెప్పండి, ఎన్ని మొబైల్ కంపెనీస్ లేవు చెప్పండి. నాకు తెలిసి కొన్ని శత సంఖ్యలోనే ఉన్నాయి, అంటే కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయండి మొబైల్స్. కానీ బహు కొద్ది బ్రాండ్స్ మాత్రమే మనుషులు వాటికి విలువనిస్తారు, మనుషులు వాటికి ఎంత వెలనైనా ఇస్తారు. కారణం ఏంటంటే ఆ పేరు, ఆ బ్రాండ్ నేమ్ సాధించిన ఖ్యాతి, ఘనత, లేదా దానికి ఉన్న గుర్తింపు, దానిలో ఉన్న నాణ్యత. అంతే కదండి. ఖచ్చితంగా ఆ పేరు వినగానే అవునా ఇది పలానా. ఒక యాపిల్ అనగానే దానికి ఒక ప్రాముఖ్యత, ఒక శాంసంగ్ అనగానే దానికి ఒక ప్రాముఖ్యత. ఒకప్పుడు నోకియా ఉండేది కానీ ఇప్పుడు అది లేదు, మోటరోలా ఉండేది కానీ ఇప్పుడు అది లేదు, కనబడటం లేదు. కారణం ఏంటంటే వాటి పేరు యొక్క ఖ్యాతి పడిపోయింది, మార్కెట్ డౌన్ అయిపోయింది వాటికి. అంటే పేరుకున్న బ్రాండ్ నేమ్ అంటారు దాన్ని. కనుక అలా చాలా వాటిలో, కేవలం ఒక ఎలక్ట్రానిక్స్ విషయంలోనే కాదు, ఎన్నో రంగాలలో ఒక గొప్ప పేరును సాధించిన దాన్ని ప్రపంచ ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా దేన్ని సాధించమని భక్తుడు చెప్తున్నాడు అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు, అంటే పేరును మీరు పెట్టుకోండి. అంటే ఏదో అందంగా ఉందండి అని కాదు. చాలామంది నోరు తిరగని పేర్లు కూడా పెట్టుకుంటారు. ఏమండి, వాళ్ళ పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. అంటే పేరు పలకడమే కష్టంగా ఉన్నప్పుడు ఇక ఆ వ్యక్తిని ఎలా సంబోధిస్తాం మనం మాటి మాటికి. కనుక పేరు సులువుగా ఉండాలి, పేరు అందంగా ఉండాలి, పేరు ఇష్టపూర్వకంగా ఉండాలి, అందరికీ నచ్చినదై ఉండాలి, చివరికి నీ పేరు ఒక బ్రాండ్లా ఉండాలి. ఏమండి, ఒక బ్రాండ్. అలాంటి పేరును సాధించడం మేలు అంటున్నాడు చూడండి. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదవగలిగితే, గొప్ప ఐశ్వర్యం, నీ దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ఐశ్వర్యం నువ్వు కలిగి ఉండటం కంటే మంచి పేరు అంటున్నాడు చూడు. మంచి పేరు అంటే పేరులో కూడా మంచి చెడులు ఉన్నాయా? మంచి పేరు అంటున్నాడు ఏంటి? అబ్రాము అన్న పేరు తీసేసి దేవుడు ఏం పేరు పెట్టాడు? అబ్రహాము. వెరీ గుడ్ నేమ్, మంచి పేరు. షారాయి అనే పేరు తీసేసి షారా అన్నాడు, గుడ్ నేమ్. ఏమండి, యాకోబు అన్న పేరు తీసేసి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే ఆ పేరులోని మార్పు, ఆ పేరులో ఉన్న శక్తి, ఇది లోకం అనుకుంటున్నట్టుగా అక్షరాలు మారటం వలనో, మరలా చెప్తున్నాను, గత ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను, ఈరోజు లోకంలో పేర్ల కోసం కొట్టుకు చచ్చిపోయే కొంతమంది మూర్ఖులు ఉన్నారు. అక్షరాలు మారిస్తే సరిపోతుంది, అర్థాలు మార్చుకుంటే సరిపోతుంది, పేర్లు మార్చుకుంటే సరిపోతుంది, దానివల్ల మీకు ఏదో కలిసి వస్తుంది. అవన్నీ గారడీ మాటలు. పేరు మీరు మార్చుకుంటే కాదు, పేరు దేవుడు మార్చాలి. మీ బ్రతుకులోని మార్పును దేవుడు కోరాలి అంటే దేవుడికి మీరు నచ్చాలి కదా. ఏమండి, అందరూ దేవునికి నచ్చరండి. భూమి మీద ఉన్న కోట్ల మంది మనుషుల్లో మీరు ఒకరంతే. కానీ అందులో దేవుని చేత గుర్తింపు పొందిన వాళ్ళు ఎందరు? కొందరు. ఏమండి, అందరినీ ఆయన పరిశీలిస్తారంటే అవును, అందరినీ ఆయన పరిశీలిస్తాడు. అందరిలో ఆయనకి ప్రియులెవరు? ఆయన ఇష్టాన్ని చేసేవాళ్ళు ఆయనకి ప్రియులు అవుతారు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారు ఆయనకి ప్రియులు అవుతారు అల్టిమేట్గా. కాబట్టి ఎంతమంది అయితే కోటాను కోట్ల మంది మనుషులలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉత్సాహం కలిగి ఉంటారో వారు దేవుని యొక్క రికగ్నిషన్,
గుర్తింపులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుని గుర్తింపులో వెళ్ళారో అంతే, నీ బ్రాండ్ మారినట్టే. అప్పుడప్పుడు చూడండి, ఈ సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చాలామంది సాదాసీదాగా వస్తారండి. అంటే వాళ్ళు సర్వసాధారణంగా ఒక లో ఫ్యామిలీ నుంచి కావచ్చు, లో బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, అలా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళని చూడగానే ఆ డైరెక్టర్ కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లు కానివ్వండి, ఇతరులు చాలా యాక్టింగ్ ఉంది, ఇతనితో 2 సినిమా తీయాలి, ఇతను నేను పేరు మార్చాలి. ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి మనకు తెలుసు. ఒరిజినల్గా అతను చిరంజీవి కాదు, అతని పేరు వరప్రసాద్ అనుకుంటాను. ఏదో వరప్రసాద్ అని ఉండేది. కానీ ప్రసాద్ బాలేదయ్యా, ఈ పేరు బాలేదు, నేను ఒక క్రొత్తగా పరిచయం చేయాలనుకున్నాను ఇండస్ట్రీకి, కనుక నీ పేరు ఇక చిరంజీవి అన్నాడు. నిజంగా ఆ స్టేట్ మొత్తం మీద తెలుగు భాష తెలిసిన ప్రజలకు చిరంజీవి అనే పేరు ఎంతగా పరిచయం అయిందో మీకు తెలియదు కాదు. అంటే వాళ్ళలో ఉన్న నటనను, వాళ్ళలో ఉన్న ఏదో మొత్తానికి దానిని చూచి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, ఒక హీరోలో వాళ్ళని ఎలివేట్ చేస్తారు. ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఒక మనుష్యుడి దృష్టి నీ మీద పడితే ఒక హీరోయిన్ గొప్ప టాప్ ఫేమ్లోకి వెళ్ళిపోతుంది, ఒక సాధారణమైన వ్యక్తి ఒక టాప్ లెవెల్ హీరోకి వెళ్ళిపోతాడు. అది ఎంతకాలం ఉంటుంది? నీ ఫిగర్, ఏమండి, నీ ఛాయ, వృద్ధాప్య ఛాయలు నీకు రాకుండా నువ్వు ఎప్పుడు కూడా యంగ్గా ఉంటావంటే లేదు. నీ నిగారింపు నీ ముఖంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆఫర్స్. ఒక హీరోయిన్కి సినిమా ఆఫర్స్, ఒక హీరోకి హీరో ఆఫర్స్. ఆ తర్వాత తండ్రి పాత్రలోకి దిగిపోతాడు. ముందు అన్నయ్య పాత్రలోకి దిగుతాడు, తర్వాత తండ్రి పాత్రలోకి వెళ్ళిపోతాడు, తర్వాత తాతయ్య పాత్రలోకి వెళ్ళిపోతాడు. ఎందరో మన కళ్ళ ముందు అలా వెళ్ళిపోయారు. ఏమండి, అంటే అది నశించిపోయేది. కానీ ఇక్కడ దేవుని గుర్తింపు ఒకవేళ నీకు వస్తే, దేవుని గుర్తింపును పొందితే అది ఈ లోకంలో నువ్వు బ్రాండ్ అయిపోతావు. కళ్ళు మూసిన తర్వాత కూడా నీ బ్రాండ్ ఎప్పుడూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా సరే, అంటే నీదంటూ ఒక బ్రాండ్ నువ్వు స్థాపించుకోవటం, నీ పేరులో ఉన్న పవర్ నువ్వు సాధించాలి అంటే ఆ పవర్ దేవుడు నీకు ఇవ్వాలి. నీ ముఖంలో ఏదో నిగారింపు పెట్టాడనో, లేదంటే నీలో ఏదో గొప్పతనాన్ని పెట్టాడనో, ఏది పెట్టాలన్నా ఏది రావాలన్నా ఆయన చేస్తేనే వస్తుందండి. ఎక్కడ దావీదు చెప్పండి? ఒక గొర్రెల కాపరి. ఎలా ఉంటాడు గొర్రెల కాపరి? మీరేదో గొర్రెల కాపరి అనేసరికి ఏదో గొప్పగా ఊహించుకుంటున్నారేమో. మనం ఇప్పటికీ సిటీస్లో గొర్రెలు నడిపించుకుని వెళ్ళే కాపర్లు ఎలా ఉంటారు మీరు చూడండి. ఒకసారి ఆయన సీన్లోకి తెచ్చుకోండి. గొర్రెల కాపరి అనగానే సూటు బూటు హ్యాట్ వేసుకొని ఉండడండి. ఒక సాధారణమైన పంచికట్టుతో, లేదంటే ఒక సర్వసాధారణమైన జీవన శైలిలో జీవించే ఒక పేదవాడు. కానీ అలాంటి వాడి స్టార్ మార్చాడు దేవుడు. ఏమని? దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నీకు పేరేం మార్చనవసరం లేదు, కానీ నీ బ్రతుకు మారుస్తానన్నాడు. అందుకు గొలియాతు వాడు విర్రవీగిపోతున్నప్పుడు దావీదుకు రెచ్చగొట్టి యుద్ధరంగానికి తీసుకొని వచ్చి, ఇదంతా టోటల్ ప్లాన్. ఒక వ్యక్తిని హీరోగా ప్రొజెక్ట్ చేయాలంటే, ఎలివేట్ చేయాలి అంటే దేవుడు తర్వాతేనండి. ఈరోజు జైశాలి గారి మీద ఒక పాట ఒక తమ్ముడు రాశాడు అంటే, ఏమండి, కొంతమందికి బాధ కలగొచ్చు. ఏంటండి, ఎవరి కోసం రాయకుండా జైశాలి గారి కోసం పాట రాయడం ఏంటండి? ఒక మనిషికి వచ్చే ప్రతిభ, ఒక మనిషికి వచ్చే ఖ్యాతి, అది దేవుని వల్ల కలిగిందర్రా. మీరేమనుకుంటున్నారు? ఎంతోమంది గొప్ప వీరుల కోసం, వాళ్ళ గొప్పతనం కోసం దేవుడు బైబిల్లో రాయించారంటే మోషే కర్రలో ఉన్న గొప్పతనం అనుకుంటారు. అది మోషే గొప్ప నాయకుడని ఈరోజు మీరు మాట్లాడుకుంటున్నారే, కానీ నిజానికి ఆ నాయకత్వపు లక్షణాలు ఆయనలో పెట్టింది ఎవరో తెలుసండి? క్రియేటర్. కాదంటారా? వెళ్ళయ్యా నేను హీరోని చేస్తానంటే, నేను నత్తోడిని డైలాగ్ డెలివరీ రాదంటున్నాడు ఈయన. ఏమండి, నువ్వు వెళ్ళయ్యా వాడిని శాసించు ఆ ఫరోని అంటే, నన్ను వెళ్ళమంటే విడు ప్రభువా, నాకు ఎవరైనా అసిస్టెంట్ కావాలి. అసిస్టెంట్ నీకెందుకు, నేనున్నా నీ వెనక అంటే, నాకు డైలాగ్ డెలివరీ రాదు, నేను నత్తోడిని, నేను నోటి మాంద్యం గలవాడిని, నన్ను ఎలా వెళ్ళమంటావు? ఎంత పుష్ చేస్తున్నా హీరో అవడానికి వెనకం చేస్తుంటే ఏం చేయాలి చెప్పండి? అలాంటి వాళ్ళు కూడా హీరో చేశాడు. ఏమండి, ఎత్తో నీ కర్ర అన్నాడు అంతే. ఏమండి, దేవుడు చెప్పాడు కాబట్టి సముద్రం పాయలైపోలేదా? అవ్వగలదు. దేవుడు చెప్తే సముద్రం పాయలు అవ్వగలదు. కానీ లక్షల మంది ఇశ్రాయేలీయుల మధ్య మోషే నువ్వు హీరోగా కనబడాలి, ఎత్తో నీ కర్ర అన్నాడు అంతే.
అంటే మోషే కర్రెత్తితేనే, తన చేతితో కర్రెత్తితేనే అది పాయలవ్వాలా? అవును. అది మోసెస్ అన్న పేరుకున్న బ్రాండ్. ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాలు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన పేరులో ఉన్న పవర్. ఏమండి, వండర్ఫుల్ మ్యాన్ అండి, ఒక హిస్టారికల్ మ్యాన్ అండి, చరిత్ర పురుషుడండి, చరిత్ర సృష్టించిన వ్యక్తి అండి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రపంచంలో ఎవడైనా సముద్రాన్ని పాయలు చేశాడా? లేదండి. కానీ యెహోవాను కూర్చొనుకోవడం కన్నా మనకి ఎర్ర సముద్రం పాయలేదంటే ముందు మనకు గుర్తొచ్చేది యెహోవా, మోషే. మీరు చెప్పండి, మీకు మోషే గుర్తొస్తాడు, మీకు యెహోవా తర్వాత. ఏమండి, అంటే మీ దృష్టిలో మోషేని ఎలా ఎలివేట్ చేశాడు, ఎలా ప్రొజెక్ట్ చేశాడో చూడండి. అలాగే ఆడవాళ్ళని, పక్షపాతం లేదు ఆయనకి. ఏమండి, ఆడవాళ్ళని చేయలేదా? ఎంతమంది వీర నారులను చూపించాడు ఆయన. ఒక దెబోరా స్త్రీని చూపించాడు ఆయన. ఒక ఎస్తేరుని చూపించాడు ఆయన. ఎక్కడో ఉన్నది, తండ్రి చనిపోయింది, పినతండ్రి దగ్గర పెరిగినది, రామ్మ రాణిని చేస్తాను, వస్తీని పీకేస్తాను, ఎస్తేరుగా నేను ఎలివేట్ చేస్తాను, రా అన్నాడంతే. ఆ ఖ్యాతి ఎస్తేరుకు రాగలిగింది అంటే ఎక్కడ? అహష్వేరోషు అంటే ప్రపంచ సామ్రాజ్యాధినేత అండి. ఏదో కార్పొరేటర్ భార్య కాదు, లేదా సీఎం భార్య కాదు. ఓ సీఎం భార్య అయితేనే మనం పట్టుకోలేము, అబ్బో చాలా గొప్పవాడండి, రాష్ట్ర ప్రజలంతా, రాష్ట్ర శక్తి అంతా కూడా తన చేతిలో ఉంటుందని. బట్ ప్రపంచ చక్రవర్తి అహష్వేరోషు అయితే ఆయన భార్యగా ఎస్తేరు అంత స్థాయికి వెళ్ళగలిగింది అంటే ఆవిడ భక్తి అండి. నచ్చింది, దేవుడికి నచ్చింది, చేయగలదు అని అనిపించింది. కనుక దేవుడు చేయాలి ఎవరినైనా సరే. మీరేమనుకుంటున్నారు? చేస్తాడంటే అవును చేస్తాడు. గొర్రెలు నడుపుకునే దావీదుని తీసుకొచ్చి వెళ్ళు కొట్టిన ఆయన, కొట్టువాడిని, కత్తి వాడి తీస్తే కత్తి లేకుండా వాడిని ఓడిస్తాను యుద్ధరంగంలో. ఏంటండి, ఒక చిన్న రాయి పక్కతో కొట్టి చంపేశాడా? ఏంటంటే ప్రతిరోజు బీరాలు పరుగుతూ రోజు తెల్లవారు లేగానే ఏమంటే వాడు ఏం చేశాడట? ఇశ్రాయేల్ సైన్యాన్ని జబ్బచరిచి పిలిచాడు, రండిరా, రే పిరికి సన్నాసులు రండిరా, ఏంటి అడ్డిపోతున్నారేంటి, మీలో ఎవడో మగాడు లేడరా, మీసం ఉన్నాడు ఎవడు లేడరా అని అంటుండే వాడు. ఏమండి, సౌలు సైతం లోనికి వెళ్ళి కూర్చున్నాడు. కానీ దావీదు రెచ్చగొట్టాడు, వడిసి తీసుకున్నాడు, రాళ్ళు పెట్టాడు, ఒకే ఒక రాయి దెబ్బతో వాడు స్పృహ కోల్పోయేటట్టు చేశాడు. దావీదు వాడి దగ్గరికి వెళ్ళి కత్తి తీసి మెడ నరికినంత వరకు అసలు వాడికి ఏం జరుగుతుందో తెలియదు. హీరోని చేశాడు దేవుడు. అప్పుడప్పుడు అంటూ చూసారు కింగ్ మేకర్ అని. అవును, దేవుడు ఎవరు అనుకుంటున్నారు? హీజ్ అ మేకర్, హీజ్ ఎ క్రియేటర్, సృష్టికర్త. ఆయన పేరు ఉంది కదా. టోటల్ పవర్స్ అన్న ఆయన దగ్గర ఉన్నాయండి. లోకంలోన ఆఫ్టర్ ఆల్ మనుషులు ఇచ్చిన పవర్ ఏమాత్రం? మనుషులు నీకు ఓటు వేసి గెలిపించిన పవర్ గొప్పదనుకున్నావా? ఏమండి, భూమిని, విశ్వంలో ఇన్ని లక్షల కోట్ల టన్నుల బరువున్న ఈ భూమిని, ఈ మట్టి ముద్దను, ఇంత మహాసముద్రాలు, మహాపర్వతాలు, దీంతో విశ్వంలో నిలబెడతానంటే గాలిలో నిలబెట్టగలవు. అది పవర్ అంటే. పవర్ అంటే అదండి. నిమ్మకాయ నిలబెట్టి చూద్దాం, మీసం మీద కాదు, గాలిలో నిమ్మకాయ నిలబెట్టి చూద్దాం. నువ్వా ప్లాస్టిక్ బంతిని కూడా నిలబెట్టలేవు నువ్వు. దేవుడు ఇంత బరువున్న దాన్ని గాలిలో నిలబెట్టాడు అంటే అదండి పవర్. అందుకే అతనికి ఏం పేరు అని తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. చూద్దామండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3. నిర్గమకాండం 6వ అధ్యాయం 3. ఇప్పుడు మన తండ్రి పేరులో ఉన్న పవర్, ఈ పవర్ అంతా ఆయింది కదండి. మనకి ఎక్కడ ఉంది బోడి పవర్? ఏ పవర్ లేవు మనం. ఆయన పవర్ చెప్తున్నాడు చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. ఇంకేమంటున్నాడు? అనే పేరు, సర్వశక్తి గల దేవుడు అనే పేరు. అది దిస్ ఇస్ నా బ్రాండ్. ఇది అంటే నా పేరులో ఏముంది? సర్వశక్తి. పేరులో ఏముంది చెప్పండి ఇప్పుడు? పవర్. శక్తి అంటే ఏంటండి? ఇంగ్లీష్లో ఏమంటారండి దాన్ని? పవర్.
పేరులో పవర్, సర్వశక్తి అట. ఒక శక్తి, రెండు శక్తులు కాదు. దేవుడి పేరులో ఎన్ని పవర్స్ ఉన్నాయటండి? టోటల్ పవర్స్, టోటల్ శక్తులన్నీ కూడా నా పేరులో ఉన్నాయి. బా, అంత గొప్ప పేరా? ఎంత గొప్పదండి మన తండ్రి నామం. సర్వశక్తి గలగా దేవుడు నన్ను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చెప్పాను. నా ఒరిజినల్ నేమ్ చెప్పలేదు. నేను సర్వశక్తులు నా ఉన్న దేవుడును అన్నాడు అంతే. కానీ యెహోవా అని నా ఇంకొక పేరు ఉంది. యెహోవా అను నామమున నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తెలీదు. మరి ఎప్పుడు చెప్పాడు ఈ పేరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు పుట్టిన 12 మంది పిల్లలు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలకు పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలీలు. వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళటం, బానిసరకపు చెరలో ఉండటం, 400 ఏళ్ళ తర్వాత వాళ్ళు బానిసలుగా ఉండటం, అప్పుడు వాళ్ళ కొరకు విమోచకుడైన మోషే పుట్టటం, ఆ మోషే సినాయి పర్వతం దగ్గరికి రావటం. అక్కడ నువ్వెవరు అంటే చెప్తున్నాడు, ఏమని? నేను ఉన్నవాడను, నా పేరుది, నేను ఉన్నవాడను అని చెప్తున్నాడండి. ఇది నా పేరు, ఉన్నవాడను యెహోవా. యెహోవా అని నా పేరు. అంటే ఆ రోజు వాళ్ళకి కేవలం సర్వశక్తి గల దేవుడుననే తెలుసా? అంతే, మరి అంతే. ఏమండి? అంటే దేవుని పేరులో ఎంత అన్ని సర్వశక్తులు ఉన్నాయి ఆయన పేరులో. ఏమంటే ఆయన పేరులో ఎన్ని శక్తులు దాగి ఉన్నప్పుడు నీ పేరులో పవర్ పెట్టలేడు అనుకున్నారా? పెడతాడండి. మీ పేరుకి పవర్ కావాలా? ఏం పవర్ వద్దండి బాబు మాకు. అలా పవర్ వద్దు అనుకున్న సువర్లు అంటే హిందీ భాషలో సువర్ అంటే ఏంటంటే మీకు తెలుసు, పందులు అని అర్థం. ఏమండి? పవర్ ఉండాలి పేరులో. నేను ఎవరో నీకు తెలుసా అంటుంటారు అప్పుడప్పుడు. ఎవరండి తమరు? ఎవరు మీరు? మీ పేరులో పవర్ ఉంటేనే కదా అడుగుతారు. నేనెవరు, అసలు నా పేరేంటో నీకు తెలుసా? కొంతమందికి బ్రాండ్ నేమ్, ఆ పేరుంటే అంతే, అల్టిమేట్. ఏమండి? నిజంగా ఇన్ని శక్తులు కలిగిన ఒక మహాదేవుని నామాన్ని కలిగిన యెహోవా అన్న నామధారణ కలిగిన వ్యక్తి ఆయన మీ పేరులో పవర్ పెట్టలేడు అనుకుంటున్నారా? ఆయన పేరులోనే సర్వ పవర్స్ ఉన్నప్పుడు, సూపర్ పవర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ ఉమెన్, ఒక శక్తివంతురాలని స్త్రీగా చేయగలడు, ఒక శక్తివంతుడైన పురుషుడిగా నిలబెట్టగలడు. నువ్వు నిలబడతావా? నీ గుణం నచ్చాలి కదా ముందు. పక్కనున్నోళ్ళ మీద అసూయ, పొరుగునున్నోళ్ళ మీద చెడ్డ మాటలు, ఇలా నువ్వు మాట్లాడితే నువ్వు ఇప్పుడు కాదు కదా, మట్టికి పోయినంత వరకు నువ్వు ఎదగవు. ఓపెన్ హార్ట్, క్లీన్ హార్ట్, స్వచ్ఛమైన మనస్సు నీకు ఉండాలి. ఆ ఎదుగుదల నీకు రావాలి అంటే, ఆ ఖ్యాతి నీకు రావాలి అంటే, ఫేమస్ ఎప్పుడు అవుతారండి? మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరైనా పిలిచి సెల్ఫీలు తీసుకున్నారా? అదే ఫేమస్ అవడం అంటే. ఫేమస్ అంటే ఏంటంటే మీరు చాలామందికి తెలుసు, సెలబ్రిటీ, మీరు చాలా ప్రముఖులు. ఏదో మనుషుల్లో కొంతమంది మిమ్మల్ని గుర్తించి మీతో సెల్ఫీ తీసుకున్నారు అంటే ఆల్రెడీ మీరు ఫేమస్ అయిపోయారన్నమాట. ఏమండి? దేవుడు తలుచుకుంటే మనుషులకి ఏంటండి, కోట్లు, కోటాను కోట్లున్న దేవదూతలు మనుషులంతా, వీళ్ళ సంఖ్య ఎంత? ఏమండి? అలాంటి వాళ్ళని తొంగి చూడబోతున్నట్టు ఎవరు వాళ్ళు? యావత్తు ప్రకృతి కూడా నిన్ను చూడాలి అనుకుంటుంది. ఎవరా పవర్ఫుల్ వ్యక్తి, ఎవరా పవర్ఫుల్ స్త్రీ నిన్ను అనుకుంటుందా? ఈవిడేం స్త్రీ అండి బాబు, ఎప్పుడు చూసినా ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని చెడ్డ మాటలు మాట్లాడుకుని ఉంటుంది. అసహించుకుంటాయో నిన్ను చూచి. నేను దేవుడు కూడా చెప్పడు, ఎందుకంటే అవి చూస్తుంటాయి. వీడేం దేవుని కుమారుడు అండి, కకృతి పడతారు. వెండికి, బంగారానికి, పదవికి, అన్నిటికీ కకృతి పడుతుంటాడు. దేవుని కుమారులు ఎవరు అనేది ప్రకృతి ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చదువుకున్నారు మీరు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 12 దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎవరి సెలబ్రిటీ? ఎవరైనా సినిమాలకు వెండి తెర మీద కొన్ని సినిమాలు నటిస్తేనండి వెనకాతల ఫాలోయింగ్, ఓ జనం చాలామంది ఉంటారే. మరి మనుషుల ఫాలోయింగ్ ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఈరోజు సమాజంలో యావత్ ఇప్పుడున్న తరంలో భూమి మీద ఒక 850 crores ఉన్నారేమో. ఈ మధ్యలో యూట్యూబ్లో ఫాలోవర్స్ పెరిగిపోతేనే కొమ్ములు వచ్చేస్తానండి, పట్టుకోలేకపోతున్న వాళ్ళని. అబ్బో మాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని, పిచ్చి సన్నాసులు వాళ్ళు. సబ్స్క్రైబర్స్ పెరిగితే పిచ్చకపోతున్నారు. ఓ ఎంతకాలం అర్రా, ఇంకా మీరు కింద స్థాయిలోనే ఉన్నారా? వాటి కోసం వెంపర్లాడకండి. అబ్బో నాకు ఇన్ని లైకులు వచ్చేసాయి, అబ్బో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. వీళ్ళ మనుషులు నువ్వు నమ్ముతున్నావా? నీకోసం ఒక చెడ్డ వార్త తెలిస్తే చాలు అంతా దూరం అయిపోతారు నీకు. నీ మంచి, నీ గొప్పతనం వాళ్ళకి అక్కర్లేదు, నిజానిజాలు వాళ్ళకి అక్కర్లేదు. నిన్ను గురించి ఒక చెడు మాట వింటే చాలు. ఇలాంటి వేసానికి విరిగిపోయే దౌర్భాగ్యమైన ఇలాంటి ఫాలోవర్స్ మనకెందుకండి? పైనున్నారు మన స్పెక్టేటర్స్, అంటే వీక్షించే వీక్షకులు, నిన్ను గూర్చి ఆశపడే ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎవరు వాళ్ళు ఎందుకు తొంగి చూడాలనుకున్నారు? కిందన విశ్వం, ఈ విశ్వంలో సూర్యగోళం, ఆ సూర్యగోళంలో ఒక 3వ గ్రహం, చిన్న భూమి. ఆ భూమి మీద ఎవరు ఏమంటే నిజంగా దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు యోబును గురించి మాట్లాడి, ఈ తరంలో నీవే నా దృష్టికి యథార్థవంతుడిగా కనపడ్డా అంటే ఎంతమంది ఉన్నారండి ఆయన చుట్టూ భూమి మీద? అప్పుడు వాళ్ళందరిలో ఆయన మాత్రమే కనపడ్డాడటండి. ఒక నోహ కోసం ఒక మాట అన్నాడు, ఆ మాట ఒక యోబు గారి కోసం ఒక మాట అన్నాడు. అలా మాట అనగలిగాడు అంటే మిగతా వాళ్ళందరూ స్క్రాప్, పనికిరాని చెత్త. ఇక వాడికి పేరు ఉంటే ఏంటి, పేరు లేకపోతే ఏంటి? ఏమండి, వాళ్ళకి ఎందుకంత ఫెమిలియారిటీ, వాళ్ళకి ఎందుకంత ప్రాతినిధ్యం, ప్రఖ్యాతి వాళ్ళు సాధించారు అంటే వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకున్న భక్తి, దేవుని పట్ల వాళ్ళకున్న భక్తి వాళ్ళ పేరులోని ప్రాముఖ్యతను పెంచింది. చాలామందికండి ఫేమస్ అయిపోయిన పిచ్చి ఎక్కువ ఉందండి. ఫేమస్ అయిపోలేను అంటే ఏంటి? పోస్టర్ వేసేయాలి, పోస్టర్ అందరూ చూసేయాలి, ఎక్కువ మంది లైకులు కొట్టాలి, నేను ఒక ప్రసంగికురాలుగా గుర్తింపు పొందాలి. వద్దు, అలా మీరు ఆశపడితే మీకు రాదు. మీరు దేవుడి మీద ఆశ పెట్టుకోండి. దేవుడు మీ మీద ఆశపడితే అవే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. మీరు దానికోసం ఏమీ కంగారు పడవలసిన పని లేదు. దానికోసం మీరేమీ ప్రణాళికలు ఆలోచించవలసిన పని లేదు. కొంతమందికి అంటే మనలో కూడా చాలామందికి పిచ్చి పట్టిందండి. అంటే ఏంటి? తెల్లవారు లేవగానే ఏదో ఒకటి మనకు సంబంధించింది ప్రజల మధ్యకి వెళ్ళిపోతా, నాకు గుర్తింపు వచ్చేసింది. మనుష్యులు గుర్తింపు వచ్చిందంతే. నీకు దేవుడు గుర్తించాలి. అప్పుడు నీ పేరులో పవర్, శక్తి ఏంటో చూపిస్తాడు. నువ్వేంటో నేను ఒక బ్రాండ్గా నియమిస్తాడు. నువ్వు ఒక బ్రాండ్. అది బహు కొద్ది మంది కోసం మాట్లాడతారు జనం, అందరి కోసం మాట్లాడరండి. మన దేశంలో 2 వినబడతాయి బ్రాండ్ల బాగా, టాటా, బిర్లా. ఏమండి, వీళ్ళొకరు వాళ్ళొకరు. అంటే ఆ పేరు ఎందుకు అంత ఫేమస్ అయింది? వాళ్ళు సాధించిన దాన్ని బట్టి, ప్రజల్లో వాళ్ళు గుర్తింపు పొందిన దాన్ని బట్టి అండి. అవునా? ఈరోజు అంబానీ అన్న పేరు ఎందుకంటే అందరికీ జియో ఫోన్లు, అందరికీ నెట్, ఏదో ప్రజలకి చేశాడు మొత్తానికి. ప్రభుత్వాలు ఇవ్వలేనివి. అప్పటి వరకు ఒక కాల్ మాట్లాడితే ప్రతిదానికి రూపాయి టపా 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 డబ్బులు కట్ అయిపోయేవాడి. ఏంటి, ఇన్కమింగ్కి డబ్బులే, అవుట్ గోయింగ్కి డబ్బులే. ఎంత మోసం చేసేయండి టెలికాం డిపార్ట్మెంట్లు మనవి, ఇంక్లూడింగ్ అవర్ గవర్నమెంట్. బిఎస్ఎన్ఎల్ కూడా, ప్రభుత్వ సంస్థ కూడా. మొదట్లో మొబైల్ కొన్నప్పుడు అండి ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తుదామన్నా భయం, ఎందుకంటే డబ్బులు అయిపోతాయి. ఇన్కమింగ్కి డబ్బులు కట్టింగే, పోనీ మనం చేద్దామన్నా అవుట్ గోయింగ్కి డబ్బులు కట్టింగే. కానీ ఇప్పుడు ఇన్కమింగ్ ఫ్రీ,
అవుట్ గోయింగ్ ఫ్రీ, నువ్వు ఎంతసేపైనా మాట్లాడు. కనుక వాళ్ళు చేసే ప్రయోజనాలను బట్టి, వాళ్ళు మీకు ఇచ్చే ఎన్నో మేలులను బట్టి, చేసే మేలులను బట్టి వాళ్ళ బ్రాండ్ మీలో ఉండిపోద్ది. మీరు దేవుని పట్ల చేసేదాన్ని బట్టి మీరు దేవునికి చాలా విషయాల్లో గుర్తుండిపోతారు మీరు. అప్పుడు దేవుడు డిస్కస్ చేస్తాడు కోట్ల మంది దేవదూతలతో, ఎవరు అనుకుంటున్నావు, హీజ్ మై బ్రాండ్, వాడు నా బ్రాండ్, వాడు. ఆమె ఎవరు అనుకుంటున్నావు, నా కూతురు, షీజ్ మై బ్రాండ్. ఫైర్ బ్రాండ్ కాదు. ఫైర్ బ్రాండ్ అంటే నోరేసుకుని పడిపోయారు సమాజం మీద, వాళ్ళు కాదండి. పని పాటు లేకుండా దేనికోసం మాట్లాడితే ఏ సమయ సందర్భం ఉండదు వీళ్ళకి, నోరేసుకు పడిపోవడమే. వాళ్ళంతా ఫైర్లోకి పోతారులేండి. చెత్త బ్రాండ్లు అవన్నీ, పనికిరాని బ్రాండ్లు అవన్నీ. వాళ్ళు ఎక్కువ కాలం కనబడరు, బతికినంతకాలం కనబడతారు, తర్వాత ఎటు పోతారు చచ్చి. కానీ ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఆయన కనుసన్నలలో మిమ్మల్ని చూడగలిగితే, గుర్తింపు దేవుని దగ్గర మీరు సాధించగలిగితే అక్కడ సాధించండి అర్రా. ఎవరిని సాధించాలో మీరు ఆయన్ని సాధించకుండా ఎవరిని సాధించకూడదో మనుష్యులు మెప్పును మీరు సాధిస్తున్నారు. పౌలేమన్నాడు, నాకు మనుష్యులను సంతోషపెట్టడం నాకు నచ్చదండి, దేవుని మెప్పున కావాలి అంటాడు గలతీ పత్రికలో. గలతీ పత్రిక 1:10 అంటాడు కదండి. ఏమంటున్నాడు, నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నాకు ఎవరు కావాలి, నేను మనుష్యులను సంతోషపెట్టదలుచుకున్న వాడనైతే, అసలు నేను ఎప్పటికీ నేను ఒకవేళ మనుష్యులనే సంతోషపెట్టేవాడనైతే అసలు నేను క్రీస్తు దాసుడును కాదంటున్నాడు. చూడండి, అబ్బా ఎంత మంచి మనసు అండి. అందుకే పిలిచాడు పౌలు, కమాన్ నచ్చవయ్య నువ్వు. ఇది వచ్చిన కొత్తలో రాస్తున్న పత్రిక, తొలి పత్రిక ఇది. 58 సుమారు క్రీస్తు శకం 58లో రాసిన గలతీ పత్రిక. ఆ తర్వాతే కొరింథీ, ఫిలిప్పి, ఏఫెసీ, గలతీ, మిగతావన్నీ రాశారండి పత్రికలు. అలాంటి తొలి పత్రికల్లో, గలతీ పత్రికలోనే ఆయన మనస్సు చూసారు ఎలా ఉందో. అందుకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు తెలుసా. ఇప్పటి వరకు నీ ముందున్న వాళ్ళు ఎవరు చెప్పలేని టోటల్ సీక్రెట్స్ అన్నీ కూడా నువ్వే ఓపెన్ చేయన్నాడు. అది పౌలు చెప్పుకున్నాడు తన పత్రికల్లో. ఎందుకు పౌలుకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, నచ్చాడు గనుక. ఆయన చూడండి ఎన్ని పత్రికలు ఉంటాయి, 14 పత్రికలు రాయాలి ఆయన. అదండి దేవునికి నచ్చడం అంటే. అతని పేరుకు ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు. నేను ఇస్తాను రా పవర్, ఎవరు నీకు ఇచ్చేదేంటి, కటౌట్లో నా పేరు కనబడాలి. చాలామంది గొడవలు పెట్టుకుని ఉన్నారండి. ఏంటి తెలుసా, నా పేరు ఎందుకు వెళ్ళదు ప్యాంప్లెట్లో, అల్లరి. ఎవరో కాదండి, కోఆర్డినేటర్లు కానీ ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఏమండి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కానివ్వండి, మా ఫోటో మా పేరు కూడా నువ్వు ఎందుకు వేయలేదు. మనుష్యులు వేసే చిన్న పనికిరాని చెత్త కాగితం మీద ఒక ఫోటో, ఒక పేరు కోసం నువ్వు ఎంత పిచ్చెక్కిపోతున్నావు అంటే నువ్వు ఎదగో. దేవుడు తలుచుకుంటే ఫ్లెక్సీలు ఎక్కిపోతావు నువ్వు. పనికిరాని కాగితాలే మాత్రం, చిరిగిపోయే కాగితాలే మాత్రం అండి. అంటే వీళ్ళు మనుష్యుల మెప్పును సాధించాలనుకునేవాళ్ళు. నేను కనబడాలి, నేను కనబడాలి, నేను కనబడాలి, నా పేరు కనబడాలి. నీ పేరు అంత గొప్పదా కనబడడానికి? నీ పేరు గొప్పగా కనబడాలంటే నువ్వు గొప్పగా దేవుడికి కనబడాలి, లేదా నీ పేరు రాదు. అర్థమవుతుందో లేదో మీకు? ఎందుకంటే చాలా మందిలో ఈ జీవపు డంభం. ఏంటో జీవపు డంభం? నా ఫోటో ఎందుకు వేయలేదు నువ్వు, నా పేరు ఎందుకు నువ్వు ప్రస్తావించలేదు, నా పేరు ఎందుకు నువ్వు చదవలేదు, చూపించలేదు. అలాంటి వాళ్ళు చూస్తే పిచ్చోళ్ళు అనిపిస్తుందండి. ఏంటి పిచ్చోళ్ళు వీళ్ళు, వీళ్ళు ఎదగరు, ఇంకా ఎదగరు. మీలో కూడా ఒకవేళ ఎవరిలోనే ఈ దుర్బుద్ధి ఉంటే మీరు రాసుకోండి మొదటి పేజీలో, నేను ఎదగను, నేను పనికిరాని సన్నాసిని, రాసుకోండి పర్లేదు. దేవుడికి మీరు నచ్చాలి, దేవుడు మిమ్మల్ని మెచ్చాలి. మనుషుడు మేకతోలు కప్పాలనుకుంటే అయిపోయారనమాట మీరు. ఏమండి, వద్దరా, వద్దు. మన తండ్రి అయిన దేవుడు పేరులో ఎంత పవర్ ఉందో మీకు తెలుసు కదా.
చాలా గొప్ప పేరు ఆయనకి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను నామం బలమైన దుర్గం, కోట లాంటిదది, గోడ లాంటిదది, బురుజు లాంటిదది. మళ్ళా చదవండి అన్నమాట. యెహోవా పేరు బలమైన దుర్గం. నిజమండి, బ్రాండ్ని పాపులర్ చేయాలి. ఆయనకు చాలా ఇష్టం అండి మన తండ్రికి. పవర్ ఉందండి ఆయన దగ్గర. పవర్ ఉన్నవాడిని గొప్పగా చూపించకపోతే ఎందుకు చెప్పండి? అందుకే నేను ఎప్పుడు కూడా తండ్రిని కానీ యేసుక్రీస్తు వారిని కానీ ఈ మధ్యన పరిశుద్ధాత్మ దేవుని కానీ హైలైట్ చేయడం నాకు ఇష్టం అండి. బాగా గొప్పగా చూపించాలి, సమాజంలో దేవుణ్ణి గొప్పగా చూపించాలి. ఎందుకంటే వాడి పేరులో ఉన్న పవర్ అది. ఆయన అన్నాడు, సర్వశక్తి కలిగిన నామం నాది, గొప్ప నామం, నేను మహాదేవుడను, నా పేరు యెహోవా, ఉన్నవాడను. ఇన్ని గొప్ప గొప్ప అమూల్యమైన ఖ్యాతి ఆయన దగ్గర ఉంటే చూపించొద్దా ఆయన్ని? ఈ సమాజంలో చూపించొద్దా? అవునండి, మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, మిమ్మల్ని కన్న తండ్రి ఎంత సర్వశక్తిమంతుడో, మీకోసం రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు వారు ఎంత మహోన్నతమైన వ్యక్తో చెప్పాలిగా, సమాజానికి చూపించాలిగా. ఎంతసేపు మీ ఫోటో లేదని కంగారు పడిపోతారేంటి? ఆయన ఫోటో ఏది? ఆయన పేరేది? ఆయన కీర్తేది? ఆయన ఖ్యాతేది? అది మీరు వెతకనంత వరకు మీరు స్త్రీలైనా పురుషులైనా నో ఫేమ్ అండ్ నో నేమ్. పేరు లేదు, ఖ్యాతి లేదు, రాదు. రావాలి అంటే దేవుడు మిమ్మల్ని మెచ్చాలి, దేవుడు పేరు మార్చాలి నీది. నీ పేరు నేను మారుస్తున్నాను. తండ్రికి అలవాటు, యేసుప్రభు కూడా అదే అలవాటు అండి. యేసుప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆయన కూడా పేర్లు మార్చాడండి. ఆయన కూడా పేర్లు పెట్టాడు సుమా, తెలుసో తెలీదు. చూడండి, ఒక సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42. యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, ఎవరు తీసుకొచ్చారండి ఆయన్ని? నీవు యోహాను కుమారుడు అయిన సీమోను. ఇక నువ్వు సీమోను కాదు, యువర్ నాట్ సైమన్, కెఫాస్. కెఫాను మాటకి ఏటట? రాయి. నీ పేరు రాయి అని అర్థం. సీమోన్ అంటే వినేవాడు, వింటూ ఉండేవాడు. ఏమండి? కేవలం ఒక పామరుడు. మన మాటలో చెప్పాలంటే ఒక జాలరి, అంతేనా? అవునా కదా? మీరు చెప్పండి, పేతురు ఎవరు? హూ ఇస్ పీటర్? హీజ్ అ ఫిషర్మెన్. ఆయన ఒక జాలరి, వలేసుకొని చేపలు పట్టి మార్కెట్లో అమ్ముకునే వ్యక్తి. అవునా? వచ్చాడు, యేసు దగ్గరికి వచ్చాడు, తీసుకొచ్చారు ఎవరో. చూడగానే ఏమన్నాడు? నాకు తెలుసు నీ పేరు సీమోనని, నీ పేరు మార్చేస్తానయ్యా. ఎంత బాగుందండి ఆ మాట. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, జాన్సన్. యోహాను కుమారుడు, జాన్ కొడుకు కదా. జాన్సన్ అంటే అర్థం ఏంటనుకున్నారు? జాన్సన్ అంటే యోహాను కొడుకు అని అర్థం. ఏమండి? యోహాను కుమారుడు ఎవరో కాదు, పేతురు అని అర్థం. జాన్సన్, జాన్ యొక్క సన్. హీ సైమన్. అవునా? వద్దు, సైమన్ వద్దిక. నీ పేరేం మారుస్తున్నాను? నీవు కేఫా అనబడుదువు. కేఫాను మాటకు రాయి అని అర్థం. ఏమండి? రాయా? మార్చిన తరువాత పేతురు బ్రతుకు ఎలా మారిపోయిందో తెలీదా మీకు? ప్రపంచంలో క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద స్థాపించబడాలి అంటే పేతురు, నువ్వే దాని ఆరంభకుడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. యేసుప్రభు అన్నాడు, ఇదిగో మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తున్నాను. పేతురు ఏడు పరలోక రాజ్యపు ఆ మహా ఘని, ఆ మహా సంపద, ఆ మహాలోకం కీస్ నాకిస్తావా? ఎస్, ఇస్తాను నీకే. నీ పేరు మార్చాను, నువ్వు నాయకుడు అయిపోతున్నావు.
పేరు మార్పులు చూసారు ఎలా నాయకత్వం వచ్చిందో. అదండి దేవుడు మెచ్చాడు పేతుర్ని. మీరు అనుకున్నారేమో పేతురు అబద్ధం ఆడాడు. నో, మీకు లేవా? మీరంత ఉత్తములేంటి, ఎప్పుడు అబద్ధం ఆడని ఎంత మహాత్ములో, గాంధీ మహాత్ములు మీరంతా. పొద్దున లేవగానే నోటుకు వచ్చేది మొదట పచ్చి అబద్ధం. మనమంతా అబద్ధాలు ఆడవా? అక్కడికి ఏదో పేతురు అబద్ధికుడు, బొంకేవాడు. ఒక మనిషిని అనే ముందు నువ్వెంత దుర్మార్గుడు ఆలోచించు. ఎదుటివాడిని వేలెత్తి చూపించడం చాలా సులువు. చెడ్డోడట కదా, మరి నువ్వెవరు? ఏమండి, ఎక్కువగా ఈ గుణం ఆడవాళ్ళు ఉంటుంది. సుప్పనాథ్ శూర్పణకలు అంటారు వాళ్ళని. ఏమండి, ఏం గుణం? ఊసులెట్టడం, ఆళ్ళలా ఈళ్ళలా. ఛీ, మానేయండి అది. మీ పేరు దరిద్రం అయిపోద్ది. లేకపోతే ఉందా ఇంకా సబ్జెక్ట్ ఉంది. మీ పేరుని దేవుడు కంపు చేశాడు, మీ బ్రతుకు కంపు అయిపోద్ది, కల్లోలం. ఎందుకంటే చెప్పాలి, సబ్జెక్ట్ అలాంటిది బైబిల్లో. ఏమండి, దేవుడు పేరు గొప్ప చేస్తే గొప్ప అవుతుంది. తేడా చేసి నువ్వు నచ్చలేదో నీ బ్రతుకంతా కంపు కంపు చేస్తాడు దేవుడు. నీ పేరును పాడు చేస్తాడు. ఛీ, ఈ దౌర్భాగ్యమైన పేరు. ఏమండి, ప్రపంచం అంతా చీకొట్టే పేరు ఒకటి చెప్పండి. బిన్ లాడెన్. అవునా, అందరికీ తెలిసేది. లాడెనా? ఆడెందుకండి బాబు, కంటకుడాడు, ఉగ్రవాది, నరహంతకుడు. అసహించుకుంటారా? మన భారతదేశంలో గాడ్సే. ఛీ, ఆ దరిద్రుడి పేరేటండి, మహాత్ముడిని చంపాడు తుపాకీతో. అవునా? దేవుడు తలుచుకుంటే నీ పేరులోని మార్పు చేసి నేను మహాత్ముడుగా నిలబడతాడు. నువ్వు కానీ దేవుడికి విరోధంగా మారితే నీ పేరును మార్పు చేసి నీచంగా సమాజం అంతటి చేత తృణీకరించేటట్టుగా చేస్తాడు. అది ఆయన పేరులో ఉన్న పవర్. నీ పేరుని ఇలా చేయగలడు, అలా చేయగలడు. నువ్వు ఇప్పటివరకు అనుకున్నావు దేవుడు ఏదో పేరు గొప్ప చేస్తాడంటే మాకేం అవసరం లేదండి, మాకున్న పేరు చాలు అనుకున్నావేమో. ఏదో నాకున్న పేరుతో అడ్జస్ట్ అయిపోతానంటే నాకేమో పేరు మార్పులు ఏం అవసరం లేదని అనుకున్నావా? నువ్వు నచ్చకపోతే నీ పేరుని ఇంకొక రకంగా మారుస్తాడు ఆయన. ఉంది, ఆ డెఫినేషన్ కూడా మీకు చూపిస్తాను బైబిల్. ఎందుకంటే ఇలా బైబిల్ మీకు ఎవరు చెప్పుండ్రు. వినాలి, అందుకే వినాలండి. రైట్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు నిజంగా పేతురు గారి పేరు మార్పు జరిగిన తరువాత ఏంటి ఆయన జీవితంలో సంభవించిన పెను మార్పు? ఏంటో పెను మార్పు? పేరు మార్పులోని పెను మార్పు ఏంటో తెలుసా? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకే ఇస్తున్నాను. కమాన్, టేక్ ఇట్. నువ్వే దాన్ని ఓపెన్ చేయాలి. నువ్వు భూలోకం మీద దేన్ని విప్పుతావో అక్కడది విప్పుతాను నేను. అంటే మొట్టమొదట పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డాయి? పేతురికి ఇచ్చాడండి. ఎంత నమ్మకం లేకపోతే ఇంటి తాళాలు మనకు అప్పచెప్తామండి వాళ్ళకి. భోషాణం ఖజానా తాళాలు వాళ్ళకి ఇస్తాం చెప్పండి. నమ్మకం, నమ్మకస్తుడు. పేతురు నమ్మకస్తుడు. చెడ్డవాడు అనుకున్నారా మీరు? కొడుకు ఇక ముందు బొంకేశాడు అనుకున్నారా? తప్పండి. భయంతో ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో సహజంగా అలాగే ప్రవర్తిస్తారు. అందరూ పారిపోలేదా? అందరూ పరారైపోయారు. కానీ పేతురు అతను ఎంత గొప్పవాడంటే అతని పేరులో మార్పు జరిగిన తరువాత రాయి, నువ్వు రాయి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? స్ట్రాంగ్, చాలా గట్టిగా ఉంటుంది, బండ లాంటిది. అది బండలోంచి కదా రాయి వచ్చింది, స్టోన్. మహానిర్మాణానికి ఏంటో తెలుసా? ఒక రాయి కావాలి, పునాది రాళ్ళు. అందులో తొలి రాయి నువ్వేనయ్యా, నీతోనే ఆరంభం. నిజమండి. సంఘ ప్రారంభానికి పేతురు కాడా నాంది. 12 మంది అపోస్తులు ఉంటాడు. ఎవరికి వచ్చింది ప్రసంగం? ముఖ్య ప్రసంగికులు ఎవరో? పేతురు. చాలామంది ముఖ్య ప్రసంగికుల కోసం పిచ్చకపోతుంటారండి. పక్కన నా ఫోటో చిన్నదేశారు. పక్కన ఇంకెవరైనా ఉంటే నేను ముఖ్య ప్రసంగికుడు అవ్వనుగా, కనుక వాళ్ళెవరిని పిలకండి, నన్నే పిలండి, నేనే ముఖ్య ప్రసంగికుడును. మేము ఎప్పుడు ఎవరితో చెప్పలేదండి బాబు, వాళ్ళు వేసుకుంటున్నారేమో అలాగా. అవును, ఒకళ్ళు వేశారు అంటే నీకున్న స్థాయి, నువ్వు మాట్లాడే మాటలు ప్రజలను ఆకర్షిస్తాయి కాబట్టి నువ్వు ముఖ్య ప్రసంగికుడివి. అవునా? మాట్లాడడానికి సేపు ఎదుటి నిద్రపోతాను కూడా ఆవలంతలు వచ్చి వీడేం ప్రసంగికుడు అండి, సోది. ప్రజలను ఆకట్టుకోవడం రాని చేతకాని వాడు. నీ మాటల్లో దమ్ము, నీ మాటల్లో ధైర్యం ఉండాలి, లేకపోతే అలా. నీ మాటల్లో దమ్ము ధైర్యం ఉంటేనే నువ్వు ముఖ్య ప్రసంగికుడివి. లేదంటే
ప్రకటన చదవడానికి కూడా పనికిరావు నువ్వు. ఏమండి? ఎందుకంటే నోరు సరిగ్గా తిరగదు. కొంతమందికి నోరు సరిగ్గా తిరగదండి. ఎందుకు? ప్రాక్టీస్. అన్నం కలపడం తెలుసు, మిగతా అన్ని చక్కగా చేయడం తెలుసు, నేర్చుకున్నాం. దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత అశ్రద్ధ, నిర్లక్ష్యం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగింది? ఆయన గూర్చి నిజంగా యేసుప్రభు వారు అన్న మాట యోహాను సువార్తలు చివరికి వెళ్తే అండి, యేసుప్రభు వారు వెళ్ళిపోయే ముందు ఇతడు నీకు ఉండడం ఇష్టమేనా అని అడిగితే ఆ సందర్భం చూద్దామండి. యోహాను సువార్త 21వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 18 నుంచి చూద్దాం. యేసు నా గొర్రెల మేపు. పేతురుని అడుగుతున్నాడు, పేతురు నేనంటే నీకు ఇష్టమేనయ్యా. ఏమన్నాడు? నా గొర్రెలను మేపు, నా గొర్రెలు నీకు అప్పచెప్తున్నాడు. పేతురు, ఇవన్నీ అమాయకమైనవి. నీవు యవ్వనుడు అయినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చుంటవి. నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పను. ఎందుకు చెప్పాడంటే ఏసీ మాట చూడండి, 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. అబ్బా, ఇంతకు ఎవరి కోసం చెప్తున్నాడు? ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని ఆయన అడిగినవా శిష్యుడైన తమ వెంట వచ్చుడు చూచను. ఇంతకీ ఈ మాట యోహాన్తో మాట్లాడుతున్నా, పేతురుతో మాట్లాడుతున్నాడా? పేతురు. ఏమండి? మాట్లాడుతున్న సందర్భం ఎవరిది? పేతురుదండి. పేతురుతో ఏమంటున్నాడు? పేతురు అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునంటే పేతురు మరణంలో దేవునికి మహిమ. 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా నన్ను అంటున్నాడు. ఈ సంభాషణ పేతురుతో. నీ పేరు కేఫా అని మార్చానా? మార్పు జరిగిపోయింది అనమాట. నీ పేరులో పవర్ వచ్చేసింది. పరలోక రాజ్యం పవర్ నీ పేరులో ఉంది. పరలోక రాజ్యాన్ని భూమి స్థాపించే పవర్ నీకు ఇస్తున్నాను నేను. కారణం ఎందుకు ఆ పవర్ ఇచ్చానో తెలుసా? నువ్వు నా కోసం చచ్చిపోవడానికి సిద్ధం. నీ మరణంలో దేవునికి మహిమ తేబోతున్నావు. యువర్ వండర్ఫుల్ మ్యాన్. అందుకే నీ పేరు మార్చాను. ఆహా, ఊరకనే మార్చలేదండి యేసుప్రభు. ఊరకనే మార్చాడు అనుకున్నారా? లేదండి. నాయకుడిగా చేశాడు అతని పేరును మార్చి. మీరు నాయకులు అవ్వాలనుకున్నారా? ఏమండి? మీరు ఎవరైనా మనుషులు అప్పచెప్పిన నాయకత్వం కాదు. నీకు నువ్వుగా నాయకురాలు కావాలి. ఎవరో నాకు పోస్ట్ ఇచ్చారు కాబట్టి, పేరుకు పెత్తనం ఇచ్చింది కాబట్టి తలంతా గొరుగుతాను అని చెప్పకు. చెత్త నీతులు. ఏమండి? నీ నాయకత్వపు లక్షణాలు చూపించుకో. అధికారం వచ్చేది కదా అందరిని అజమాయిషీ చేయటం కాదు. ట్రూ లీడర్షిప్. నాయకత్వం అంటే ఏమనుకున్నావు? ఏదో నేను ఫలానా ఇప్పుడు ఎందుకు ఛాతింది గల పైకి లేచింది? పేరు, పోస్ట్ వద్దు. పీకెత్తాడు దేవుడు. ముందు పోస్ట్ పీకెత్తాడు, తర్వాత నిన్ను పీకెత్తాడు. ఇలాంటి వాటి కోసం కక్కుర్తి పడకండి. దేవుని మెప్పించండి. అప్పుడు అల్టిమేట్గా నీ పేరే బ్రాండ్ మారిపోదు. బ్రాండ్ అయిపోదు నీ పేరు. నీ పేరు చెప్తే శత్రువులకు బ్యాండ్ బాజా. బ్రాండ్లో ఉన్న బ్యాండ్ అది. ఏమండి? ఇప్పటికీ చూడండి, జైశాల్ అని పేరు అంటే అమ్మ బాబు సామాన్యుడు కాదురా, బైబిల్ తరపున సింహం అంటున్నారా లేదా? ఎవడైనా అనాలి. అది పేరులో పవర్. పేరులోని పవర్ అండి. మనుషులు ఇచ్చేది కాదు. మీరు నేను ఇచ్చామా? నా అతడు దేవుడికి నచ్చాడు. అందుకే జ్ఞానాన్ని ఇచ్చాడు, కంఠంలో శక్తిని పెట్టాడు. ఎళ్ళో కొట్టో, నీ నోటు ద్వారా జనాల్ని యుద్ధం చేయి. దేవుడు ఇస్తేనే జరుగుతుంది ఏదైనా. నువ్వు లాక్కుంటే వచ్చేది కాదు. నువ్వు అజమాయిషి చేస్తే వచ్చేది కాదు. ఇస్తాడు దేవుడు. జనముల మీద నీకు అధికారం ఇచ్చేదను. అధికారం ఇచ్చేది ఎవరనుకుంటున్నావు?
యేసుని పిలిచి రా నాన్న, రా, కమాన్, నా పక్కన కూర్చో, కుడి పార్శ్వన నువ్వు కూర్చోవాలి. ఎందుకో తెలుసా? యువర్ మై సన్, నువ్వు నా కొడుకువి, ముల్లోకాల సింహాసనం నీదే, ఈ జనముల మీద పెత్తను నీకు ఇస్తున్నాను. బాగుంటుందండి ఆ మాట చదివి ముగించుకుందాం ఈ సెషన్. ఇంకా ఉంది ఈ పాఠం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం యేసు ప్రభువుని కూర్చున్న మాట అండి. 26. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26. నేను నా తండ్రి వలన. ఎవరిచ్చారు పవర్ యేసు ప్రభుకి? యేసు అనే, జీసస్ అనే పేరులో బ్రాండ్. అంతే కదండి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ప్రతి వాడు తేదీ వేయగలుగుతున్నాడు అంటే బ్రాండ్ ఎవరిచ్చారు? దేవుడు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి. అది అక్కడ మెలిక. ఆయన క్రియలు నువ్వు జాగ్రత్తగా చేయటం, ఇష్టానుసారంగా చేయటం కాదు, నీకు నచ్చినట్టు చేయటం కాదు, ఆయనకు నచ్చినట్టు, ఆయన మెచ్చుకునేటట్టు నువ్వు చేయటం. ఏమండి? అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకు చుక్క, మార్నింగ్ స్టార్ ఇస్తాను. ఆహా, ఎంత బాగుందండి. ఇదంతా ఎవరిస్తానంటున్నాడు? మన తండ్రి అండి. యేసుకిచ్చాడు, వేకు చుక్కనిచ్చాడు, నోట్లో ఖడ్గాన్ని పెట్టాడు, కొట్టో పగలగొట్టు కొండలన్నింటినీ అన్నాడు. అదండి ఆయన వాక్కుకున్న శక్తి, వాక్శక్తి. అది ప్రజల మధ్య గుర్తింపు పొందిన సన్నాసులు ఉన్నారు చాలామంది. అది వాక్శక్తి కాదు, అది వాక్చాతుర్యం అంటారు దాన్ని. వాక్చాతుర్యం అంటే ఏదో పెట్టకథలు, చెత్త మాటలు చెప్పి ఏదో జనాలను కాస్త నీ వైపు తిప్పుకోవటం. ఇది గొప్ప కాదు. దేవుడు మెచ్చాలి, తర్వాత ప్రజలు మెచ్చాలి. ప్రజలు మెచ్చినా మెచ్చకపోయినా దేవుడు మెచ్చేవాడే నిజమైన సేవకుడు. అది నీ పేరులో కరెక్షన్ బట్టి ఉంటుంది. ఆ కరెక్షన్ నువ్వు చేసుకుంటే రాదు, దేవుడు చెయ్యాలి. నువ్వు ఒక బ్రాండ్గా ఈ సమాజంలో నిలబడిపోవాలి అంటే దేవుడు తలుచుకోవాలి అండి. ఆయన ఇవ్వాలండి అధికారం నీ చేతికి, రాజదండం నీ చేతికి ఇవ్వాలి. నేను రాజునే అయిపోవాలని నేను అనుకుంటే అవలేనో. దేవుడు తలుచుకోవాలి. యువర్ కింగ్. దావీదురా, సౌలు నాకు అక్కర్లేదు, నిన్ను రాజుగా చేస్తా, ఆ తర్వాత నీ కొడుకును రాజుగా చేస్తా. అబ్షాలోము రాజు అయిపోయి సొంతగా తొందరపడి ప్రకటించుకున్నాడు, పిచ్చోడు. జుట్టెక్కువ వేలబడి చచ్చాడు. ఆడికేం తెలుసు? సొలొమోను కూడా అలాంటోడే, కానీ పవర్. సొలొమోను అది కూడా ఉందండి. నీ పేరు నేను మారుస్తాను, యదిద్యా, నీ పేరు మారుస్తున్నాను, ప్రపంచంలో ఎవడికి లేని జ్ఞానం నీకు ఇస్తాను, గొప్పవాడిగా చేస్తారు నిన్ను. ఆయన పేరు మార్చాడు కనుక సొలొమోను గొప్పవాడాడు. సొలొమోను పుట్టుకతో మహాజ్ఞానం కాదండి. దావీదు నచ్చాడు, దావీదు నచ్చటం వల్ల ఆయన కొడుకు నచ్చాడు. తండ్రి కొడుకును నచ్చాలి అంటే భక్తి ఉండాలి, అంతము వరకు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు అధికారం. నీ పేరులో పవర్. బ్రాండ్ సాధిద్దామర్రా. ఎవరికైనా బ్యాండ్ బజాయించాలి అంటే, బైబిల్ గొప్పతనం ఏంటో బ్యాండ్ వాయించి చెప్పాలి అంటే ఈ లోకంలో బ్రాండ్ సాధించాలి. సో వీఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్. ఎవరికి? బైబిల్ పక్షాన బ్రాండ్. బైబిల్ అంటే ఒక బ్రాండ్ కదండి, యేసు అంటే ఒక బ్రాండ్ కదండి. దాని పక్షాన నిలబడాలి అంటే ఎవరు? నువ్వా? ఎవరు? ముందు మీరు రావాలి, ముందుకు నేను ఉంటానండి అని. నువ్వు వస్తే నేను నిలబెట్టి యెహోవా కలుగుజే రక్షణ. ఓరకే నువ్వు కత్తి కూడా తిప్పడం అవసరం లేదు, నిలుచుండి చూడు. గిద్యోను ఖడ్గం అన్నారట. ఎన్నిసార్లు కత్తి తిప్పాడు? కొండ పట్టుకొని లైట్ వెలిగించాడు లోన. ఏమండి, గిద్యోను ఖడ్గం అన్నారే, ఎన్ని పీకలు తెగ నరికేశాడని ఆ యుద్ధంలో. నో, ఒరే మీ కత్తులతో మీ పీకలే కోస్తాన్రా. గిద్యోను చెప్పా ఈ 300 మందితో, ఈ 300 మందికి చేతికి కుండ, లోన దీపం, బోర, ఈ 3 చాలు. గిద్యోను ఖడ్గం అరిపిస్తాను నేను. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అరిపిస్తాను నేను.
ఆహా, ఏంటి ఆ పేరుకి ఇచ్చిన బ్రాండ్! ఈరోజుకి చాలామంది గిద్యోన్ అని పేరు పెట్టుకున్నారంటే ఆ మహానుభావుడు, వీర పరాక్రమశాలి పేర్లు పెట్టేసుకున్నారు చాలామంది. ఉండండి అలా. పరాక్రమశాలని పేరు కొట్టిన పిరికోల్లాగా ఏమండి బల్లెరిసిన భయపడిపోతున్నాడు. ఎందుకు? వద్దు. పేరుకు తగ్గ జీవితం, లేదా దేవుడు మీ పేరులో మార్పు చేసి మీకు ఇవ్వవలసిన నాయకత్వం స్త్రీ అయినా నీకు ఇస్తాడు, పురుషుడైనా నీకు ఇస్తాడు. దేవుడు మెప్పు సాధించాలి. అలా సాధించాలి అంటే ఇంకా ఉన్నాయి చాలా రహస్యాలు. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పేరే అపురూపమైనది, అమూల్యమైనది. ఎన్నో సుగంధ తైలముల కంటే సర్వశక్తి కలిగిన నామమయ్యా మీది. మీలాంటి గొప్ప నామానికి పిల్లలుగా పుట్టిన మేము మా నామం గొప్ప కావాలని కోరుకోవటం లేదు, కానీ మా బ్రతుకు కాలంలో మీ నామం ఎంత గొప్పదో, మీ కుమారుడి నామం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలి అన్నదే మా కోరికని మీకు తెలుసు. మీ చిత్తమైతే ఆ శక్తి, అధికారం మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.